సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు రీసెంట్‌గా మనకి జోహో చాలా ప్లాట్‌ఫార్మ్స్‌లో యాప్స్ లాంచ్ చేసింది కదా! ఆ యాప్స్ లాంచ్ చేసినలో ఇదొక యాప్ అన్నమాట. జోహో షో అనేసి. ఇది జోహో షో అంటే ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్‌లో మీకు పీపీటీ ప్రెజెంటేషన్స్ ఎలా చేస్తారో సేమ్ అలాగే ఉంటది. కాకపోతే ఇది మన ఇండియన్ యాప్. ఇండియన్ వాళ్ళు డెవలప్ చేసిన ఇదో కొత్త యాప్ అన్నమాట. సో, ఈ యాప్ వచ్చేసి కొలాబరేటివ్ ప్రెజెంటేషన్ సాఫ్ట్‌వేర్ ఫర్ మోడర్న్ టీమ్ ఇలా ఉంది కదా! ఫస్ట్ అకౌంట్ సైన్ ఇన్ చేసుకోవాలి. కాబట్టి నేను సైన్ ఇన్ అకౌంట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను అకౌంట్ సైన్ ఇన్ చేశాను కాబట్టి మీకు అడగలేదు. జనరల్‌గా అయితే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ చూపిస్తది. సైన్ ఇన్ ఆప్షన్ చూపించాల్సిన మీరు అకౌంట్ సైన్ ఇన్ చేసుకోవాలి. యాక్సెప్ట్ నౌ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ జోహో షో అనేది ఓపెన్ అవుతుంది ఫస్ట్. సో, ఇది జోహో షో యాప్ యొక్క ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ టెస్టింగ్ కోసం నేను ఒక స్లైడ్ క్రియేట్ చేశాను. జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం. ఇది నేను ప్రీవియస్‌గా క్రియేట్ చేసిన స్లైడ్ అన్నమాట. మనం బ్యాక్‌కెళ్దాం మళ్ళీ. కొత్త ప్రెజెంటేషన్ కావాలంటే న్యూ స్లైడ్ అని ఉంటది. రీసెంట్స్ చూసుకోవచ్చు. మై ప్రెజెంటేషన్స్ నేను ఒకటే క్రియేట్ చేసింది కాబట్టి ఒకటే ఉంది. ఇది ఎవరికైనా ఈ ప్రెజెంటేషన్స్ షేర్ చేసుకోవచ్చు. ఫేవరెట్స్ ఉంటది. తర్వాత ఆఫ్‌లైన్‌లో ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఈ లైబ్రరీ ఇవన్నీ ప్రీమియం అని చూపిస్తుంది. జియా ఏఐ. ఇది మనం క్లిక్ చేయగానే ఇక్కడ సెటప్ మోడల్ అని ఉంటది. సెటప్ మోడల్‌లో చేసిన తర్వాత మనం జోహా ఏఐ యాక్టివ్ చేసాం. హ్మ్. క్రియేట్ ఏ స్మార్ట్ సిటీ పీపీటీ అని టైప్ చేస్తాం జస్ట్. జనరేట్ ప్రెజెంటేషన్స్ అని ఉంటది. అది నొక్కగానే జనరేట్ చేస్తది ప్రెజెంటేషన్స్. వస్తుంది చూడండి. అనలైజింగ్ యువర్ టాపిక్. టాపిక్ ని అనలైజ్ చేసి స్లైడ్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. స్ట్రక్చరింగ్ యువర్ ప్రెజెంటేషన్. స్మార్ట్ సిటీస్ ఇన్నోవేషన్స్ అండ్ సొల్యూషన్ చూసారు మన టాపిక్ ఇవ్వగానే అదే హెడ్డింగ్ తీసుకుంది. మొత్తం పీపీటీ మొత్తం క్రియేట్ చేస్తుంది. చూడండి మన ఇంట్రడక్షన్ టు స్మార్ట్ సిటీస్ మనం ఇక్కడ హెడ్డింగ్స్ కూడా ఏమవ్వలేదు. ఏ స్లైడ్ కి ఏది అవ్వాలని కూడా మనం ఇవ్వలేదు. కాకపోతే మొత్తం మనకి ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేసింది. కేస్ స్టడీస్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇంకా ఇది అవే కేస్ స్టడీస్ తీసుకుంది. ఏ కంట్రీస్ లో ఉందో తీసుకుంది. నెక్స్ట్ కంక్లూజన్. సింపుల్ గా 7 స్లైడ్స్ లో పీపీటీ క్రియేట్ చేస్తుంది. ఇది జియా అయితే. నెక్స్ట్ ఇంకో ఫీచర్ కూడా ఉంది. అది చూపిస్తాను. ఇప్పుడు మనం జనరేట్ ఏఐకి వచ్చేస్తాం. మళ్ళీ
ఇక్కడ ఆల్రెడీ జోహో ఏఐ అని ఉంది కదా, ఇది తీసేసి మోడల్ ఓపెన్ ఏపీకే కీ కూడా యాక్టివేట్ లో చేయాలి. ఇది చేస్తే ఓపెన్ చాట్ జీపీటీ కలదు. దీనికి మాత్రం జోహో షో డేటా ప్రైవసీ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఐ అండర్స్టాండ్ అండ్ క్లిక్ చేయగానే అది ఓపెన్ ఏపీఐ కీ ఉంటుంది. ఆ కీ అనేది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఓపెన్ యాప్ ద్వారా ఇది మనం పీపీటీ జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట, చేయొచ్చు. కాకపోతే ఇది మనం ఇది చేయట్లేదు. మనం ఓన్లీ జోహో ఏఐ గురించి చూపించాను. గ్యాలరీకి వచ్చినటికి థీమ్స్ ఉంటాయి. ఇవి జనరల్ గా విండోస్ లో కానీ, తర్వాత గూగుల్ స్లైడ్స్ లో కానీ ఉంటుంది సేమ్. ఈ స్లైడ్స్ అన్ని ఉంటాయి, ప్రెజెంటేషన్స్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి. ఏ ఏ మనకి ఇంక టెంప్లెట్ లో చూడండి టాపిక్స్ ఉన్నాయి. టెక్నాలజీ టెంప్లెట్స్ కావాలంటే టెక్నాలజీ వస్తుంది. సేల్, మా హెల్త్ కేర్ ఇది కొత్త యాడ్ అయ్యింది. ఎడ్యుకేషన్, స్టూడెంట్, పర్సనల్, కిడ్స్, మనకి ఏ టైప్ టెంప్లెట్ కావాలంటే ఆ టైప్ టెంప్లెట్స్ వస్తాయి. ది పెట్ స్టోర్ చూడండి, ఒక్కొక్కటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. తర్వాత స్లైడ్స్ ఎలా కావాలి, కవర్ టైప్ స్లైడ్ కావాలా, కంటెంట్ స్లైడ్, టైమ్ లైన్ స్లైడ్, ఇమేజ్ స్లైడ్, కంపారిజన్ స్లైడ్, స్లైడ్ విత్ కొటేషన్, చాలా ఫీచర్స్ ఉన్నాయి అనమాట. సో ఇలాగా తర్వాత మనం డిలీట్ చేసినవన్నీ ట్రాస్ లో ఉంటాయి అనమాట. మనం ప్రెసెంట్ ఏం ఒకటే క్రియేట్ చేసాం కాబట్టి మనం ఏం డిలీట్ చేయలేదు. న్యూ స్లైడ్ ప్రెజెంటేషన్కి వెళ్తే ఓపెన్ అవుతుంది న్యూ స్లైడ్. యాప్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా బాగుంది అసలు. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది, ఈజీగా యూజ్ చేయొచ్చు. అలా ఉంది యాప్ ఇంటర్ఫేస్ మాత్రం సూపర్ ఉంది యాప్ది. ఇది ఆల్రెడీ మనం జిఐ వచ్చిందా, తీసేస్తాం. సో ఫస్ట్ ఎక్కడ అందులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వచ్చినా ఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఫైల్లో ఏమేమి ఉన్నాయి సెట్టింగ్స్, ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మేకే కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ లోకి మార్చుకోవచ్చు. వెర్షన్స్ ఉన్నాయి. మేనేజ్ డేటా ఫీల్డ్స్ మేనేజ్ చేయొచ్చు. డిలీట్ చేయాలనుకోండి ఇక్కడే. నెక్స్ట్ ఎడిట్కి వచ్చిన వాడికి నేను ఫస్ట్ ఇక్కడ ఏదో ఒక టైటిల్ ఇద్దాం. విజ్డమ్ విజన్ అన్న టైటిల్ ఇచ్చాను అనుకోండి. దీంట్లో ఎడిట్కి వెళ్ళినాడు ఓన్లీ పేస్ట్ డిలేట్ కనబడుతుంది. ఇంకా జస్ట్ నెక్స్ట్ ఇంకో స్లైడ్ లో న్యూ వచ్చిన వాడికి నార్మల్ వ్యూలో కావాలా. ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి చూడండి. షిఫ్ట్ ఎం కొట్టామనుకోండి టైటిల్ స్లైడ్స్ అన్నమాట. స్లైడ్స్ ఎలా అంటే మనకి ఫస్ట్ టైటిల్ నేమ్ పెడతాం కదా, అది ఏ లెవెల్లో చూపించడానికి ఇది వ్యూ వచ్చిన వాడికి. షార్టర్ వ్యూ ఉంది. షార్టర్ వ్యూ అంటే ఓన్లీ ఇది ఒకటే కనబడుతుంది, మరి ఇంకేం కనబడదు. రూల్స్, ఆబ్జెక్ట్, జూమ్, నార్మల్ వ్యూలో పెడదాం. నార్మల్ వ్యూ అంటే ఎలా వస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఇన్సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ దీంట్లో వచ్చిన అంటే ఈ జోహో షోలో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే పీపీటీలో మనం ఆడియో కూడా ఇన్సెట్ చేసుకోవచ్చు. ఆడియో ఇన్సెట్ అవుతుంది. యాడ్ ఆడియో, రికార్డ్ ఆడియో అని ఉంది. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మన ఆడియో యాడ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ అది లైవ్ క్యాస్ట్ లో కూడా లైవ్ క్యాస్ట్ కూడా ఉంది.
ఈ సబ్స్క్రైబ్ నొక్కామనుకోండి, సబ్స్క్రైబ్ కొడితే మీకు జోహో పోర్టల్ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. హెల్ప్ జోహో పోర్టల్. ఒక స్లైడే మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇంట్లో కూడా సైన్ ఇన్ అదే కష్టం. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. జస్ట్ మనం లైవ్ క్యాష్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్పేసాను. ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లైవ్ కాస్ట్ ఎంబెడెడ్ సిస్టమ్. నెక్స్ట్ మనం ఒక స్లైడ్ యాడ్ చేద్దాం. ఇంకో స్లైడ్. ఈ స్లైడ్ లో మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ ఉంది, గిఫ్ఫీ ఉంది. గిఫ్ఫీ జోహర్ షో ఎక్కింది. ఇందులో హలో, ఇది ఇన్స్టాల్ అవుతుందన్న. గిఫ్ట్ స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. అదే పీపీటీ, అదే గూగుల్ స్లైడ్స్ లో, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లో ఈ స్టిక్కర్స్ ఈ టైప్ ఏమి ఉండవు. ఇప్పుడు మనం స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు పీపీటీస్ లో. చూడండి, మనం ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ, ఇది ఒక స్టిక్కర్ పెడతాం. ఆ స్టిక్కర్ యాడ్ అవుతుంది అనమాట. రైట్, ట్రాన్స్ఫర్, చేంజ్ లేఅవుట్. జస్ట్ రిమూవ్ చేసి డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ స్లైడ్ లో కూడా, ఆ లేఅవుట్స్ లో కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లేఅవుట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదొక ఫీచర్ ఉంది. నెక్స్ట్ ప్రీవియస్ ఆప్షన్ సెట్, ఇమేజ్, ఆడియో, ఎంబెడెడ్ కోడ్, షేప్, టేబుల్ ఫామ్, హైపర్ లింక్. హైపర్ లింక్ అంటే లింక్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ విండోస్ లో ఉంది, సేమ్ గూగుల్లో కూడా ఉంది, దీంట్లో కూడా ఈ ఫీచర్ ఉంది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఏవైనా మనం రీసెర్చ్ పేపర్స్ ఏవైనా మనం పీపీటీస్ లో ఇన్సర్ట్ చేయాలంటే లింక్ ద్వారా లింక్ పెడతాం కదా చాలా మంది. ఆ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి ఫీచర్. నెక్స్ట్ స్లైడ్స్ విషయంకి వచ్చినప్పటికి, న్యూ స్లైడ్, డూప్లికేట్, డిలీట్ స్లైడ్, హైడ్ హైడ్ చేయొచ్చు, స్లైడ్ షో చేయొచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మాట్. ఫార్మాట్ వచ్చినప్పటికి టెక్స్ట్, షేప్, ఇవన్నీ వస్తాయి. థీమ్స్, కాపీ, ఫార్మాట్, లాక్, అన్లాక్. షేప్ ని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఇది అరేంజ్మెంట్. నెక్స్ట్ స్లైడ్స్ లో వచ్చినప్పటికి ఇక్కడ, ఇందులో వచ్చినప్పటికి మనకి ప్రెజెంటర్ వ్యూ అని ఉంటది, కొత్త ఫీచర్ ఇది. సో మీకు జోహో షోలో ఆన్లైన్ ప్రెజెంటేషన్ టూల్ ఎలా ఉంటుందో చూడండి. ప్రెజెంటేషన్ వ్యూ ఎలా ఉంటుంది, ప్రెజెంటర్ వ్యూ, ఆడియన్స్ వ్యూ అన్నమాట. స్టార్ట్ ప్రెజెంటేషన్ అని అక్కడ అనుకోండి. ప్రెజెంటేషన్ వ్యూ అనమాట ఇదే. ఈ విండోస్ లో అదే విండోస్ లో గూగుల్ స్లైడ్స్ లో కూడా ఉంటుంది. జస్ట్ మనం చూపిస్తున్నాను అనమాట. బిగినింగ్ అంటే స్టార్టింగ్ నుండి ప్లే అవుతుంది. ఎగ్జిట్, ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ లాక్ ఫీచర్ ఉంది. స్క్రీన్ సైజ్ ఫుల్ చేసుకోవచ్చు, హాఫ్ తగ్గించుకోవచ్చు. ఎగ్జిట్, ఎస్కేప్ కొడితే ఎగ్జిట్ అయిపోతుంది. రివ్యూస్, కామెంట్స్, వ్యూస్ యాడ్ చేయొచ్చు. టూల్స్, ఆటోమేట్ మేనేజ్ చేస్తుంది.
యాడ్ ఆన్. ఇక పేస్ట్ ఎంబెడెడ్ కోడ్ చేస్తే మీకు అది ఇంపాక్ట్గా క్రియేట్ అవుతుంది. ఎక్స్లో కానీ దేంట్లో జోహో అనాలిసిస్లో కానీ దీంట్లో అవుతుంది. ఇక్కడ స్లైడ్స్ విషయానికి వస్తే మనం లేఅవుట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లేఅవుట్స్ అన్నమాట. బ్లాంక్ ఉంది, ఇమేజ్ విచ్ క్యాప్చర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ లేఅవుట్ ఉంది, హైడ్ చేసుకోవచ్చు. తర్వాత స్లైడ్ ఫూటర్, స్లైడ్ షో నెంబర్ ఇవన్నీ మనం పెట్టచ్చు, డేట్ కోడ్ పెట్టచ్చు, హైడ్ స్లైడ్ చేయొచ్చు, లాక్ స్లైడ్ చేయొచ్చు. థీమ్స్, థీమ్స్ ఎలాగో ఇందాక చూపించాను ఫస్ట్ లోన, ఇవన్నీ థీమ్స్. తర్వాత స్లైడ్ షో, ఇవన్నీ ప్లేబ్యాక్ ఆడియో ఉంటది, కస్టమ్ స్లైడ్స్ లో ఉంటది, ఎక్స్ప్లెనేషన్ ప్లేబ్యాక్ ఆడియో, ఆడియో ద్వారా ప్లేబ్యాక్ అవుద్దాం చూద్దాం. హాయ్, ఐ ఆమ్ రాహుల్. హాయ్, ఐ ఆమ్ రాహుల్. ఇది ఇన్సర్ట్ చేసాం అనుకో, అది ఇన్సర్ట్, ఆ స్లైడ్ కి వాయిస్ అనేది ఇది ఇన్సర్ట్ అయిపోద్ది అనమాట. జస్ట్ నేను టెస్టింగ్ కోసం చేసింది అనమాట ఇది. జస్ట్ నొక్కితే క్లిక్ చేస్తే ఐఎమ్ రాహుల్ ఇలా వస్తుంది, వాయిస్ ఇన్సర్ట్ అవుద్ది. కస్టమ్ స్లైడ్స్ లో అంటే క్రియేట్ మల్టిపుల్ వర్షన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అని కొట్టాం అనుకోండి, క్రియేట్ ఏ న్యూ స్లో అయిపోయింది. బ్యాక్ టు ఎడిటర్, అన్టైటిల్ స్లైడ్స్, యాడ్ న్యూ అని కొడితే ఇంకో స్లైడ్స్ లో అవుతుంది. కస్టమ్ స్లైడ్స్ లో బ్యాక్ టు ఎడిటర్కి వెళ్ళిపోతాం. ఎక్స్ప్లెనేషన్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. ఐ ఆమ్ థింకింగ్ అబౌట్ యూ. ఇదన్నమాట స్లైడ్స్ లో ఎక్స్ప్లెనేషన్ నోట్. ఇది మనం పెట్టాం కాబట్టి ఇది వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ టు ఎడిటర్, రివ్యూ, తర్వాత జిఐఏ గురించి చెప్పాను. నార్మల్ స్లైడ్ వ్యూ ఎలా నార్మల్ వ్యూ కావాలా, మాస్టర్ వ్యూ, షార్టెడ్ వ్యూ, నోట్స్, ఇది సైజ్, ఇది టూల్స్, సెట్టింగ్స్ అనమాట. రీప్లేస్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయిగా, ఇవన్నీ చేయొచ్చు. ఈ ఫైల్ ని ఫస్ట్ ఇంపోర్ట్ చేస్తాం, డ్రాగ్ టు ఫైల్. పెడతాను, ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాపీ చేసుకుంటే లింక్ అంటే
డౌన్లోడ్ చే డౌన్లోడ్ ఆప్షన్ వచ్చినప్పుడు మనకి ఎలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లని డౌన్లోడ్ చేయాలా? హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోనా? పీడీఎఫ్‌లోనా? జేపీజీయా? పీఎన్‌జీ ఫార్మాటా? జెట్ స్లైడ్స్ మనం జెట్ స్లైడ్స్‌లో చేస్తాం. జెట్ స్లైడ్స్‌లో డౌన్లోడ్ చేసాం. ఓకే. రీసెంట్స్‌లోకెళ్ళి చూస్తాం. విజన్ మన ఇదొక స్లైడ్ ఆల్రెడీ ఇచ్చేసి. ఇది ఏఐ జనరేట్ చేసిన స్లైడ్స్ అన్నమాట ఇది. సో, ఇదొచ్చేసి ఇది ఫ్రెండ్స్ మనం 'జోహో షో' గురించి చెప్పే విషయాలనమాట. చాలా యాప్ ఇంటర్‌ఫేస్ చాలా బాగుంది. ఇంకా ఫర్దర్‌గా ఇంకా మంచి అప్‌డేట్స్ తెచ్చి, ఇంకా చాలా చాలా కొలాబరేషన్స్ చేసి, మన ఇండియన్ స్టార్టప్ అనేది మంచిగా ఎదగాలని కోరుకుందాం. ఇది మైక్రోసాఫ్ట్‌కి పోటీగా ఇస్తదని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ ఇంకేమో ఫ్యూచర్‌లో ఏమవుద్దో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇదొచ్చేసి వీడియో అనమాట. నెక్స్ట్ ఫర్దర్‌గా జోహో చాలా లాంచ్ చేసింది. జోహో షీట్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్‌గా జోహోలో ఒక వాట్సాప్ టైప్ మెసెంజర్ యాప్ కూడా ట్రెండ్ అవుతుంది. చేశారు. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన వీడియోస్ కూడా ఇంకా, ఇంకా ట్రై చేస్తాం అనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, దయచేసి చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వాళ్ళకి చెప్తుండే చిన్న రిక్వెస్ట్ అనుకోండి సబ్స్క్రైబ్ చేయడం. ఇది చేస్తే ఛానల్ అనేది ఫర్దర్‌గా చాలా గ్రోత్ ఉంటది. వీడియో అనేది కూడా చాలా మందికి రీచ్ అవుతది. థాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ వీడియో. హ్మ్.